వడోదరకు వచ్చాము. వడోదరలో మళ్ళీ డిన్నర్ చేయడానికి మార్నింగ్ నుంచి వేరేం లేదు. సో దిస్ ఇస్ ద హోటల్ వడోదరల రిచ్ స్పూన్ అంట. ఫ్రెండ్స్ మళ్ళీ వడోదరలో ప్రణయ్ కలిశాడు. ఆ రోజు మనం కురవపూర్లో కలిసాము కదండి. కురవపూర్లో కలిసిన తర్వాత వరంగల్లో డ్రాప్ చేసాము. మళ్ళీ ఇప్పుడు గుజరాత్కి వచ్చాము. గుజరాత్లో కలిసాము. సో దిస్ ఈజ్ అవర్ డిన్నర్ టైం. సో ఒక్కసారి కలిస్తే మళ్ళీ విడిపోవడం ఉండదు అన్నమాట మనం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో నేను నైట్ నుంచి కంటిన్యూషన్ అవుతుంది. మార్నింగ్ వచ్చేసి 4:50 అవుతుంది. నేను ఇంకా పడుకోలేదు. ఇప్పుడే రూమ్కి వచ్చాము. దిస్ ఈజ్ అవర్ రూమ్. హోటల్ అట్ మోబీ అంటారు ఇక్కడ గుజరాత్లో, మోబీ. సరే మా బెడ్ ఇలా ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మనకు వచ్చేసి ఒక డ్రాయింగ్ రూమ్, రాసుకోవడానికి ఒక రూమ్ ఉంది ఒకటి. ఇక్కడ వచ్చేసి మనకి డ్రా లోపల లాక్ ఉంది. ఓకే, సో బట్టలు వేసుకోవడానికి కానీ హ్యాంగర్ లాగా ఉంటాయి. ఇది ఒక రూమ్. అండ్ ఇక్కడ టీవీ సెటప్ ఉంది. ఇక్కడ పెద్ద మిర్రర్ ఉంది, చూసారు కదా, నేను కనిపిస్తున్నాను మిర్రర్లో. అండ్ ఇది బాత్రూమ్. అండ్ అదేవిధంగా ఫోన్, మనకి హోటల్లో మాట్లాడాలంటే ఫోన్ ఇది. సో ఈరోజు ఏం నడుస్తుంది ఇది. సో గత 2 days నుంచి నేను చేసిన వీడియోస్ చేయలేకపోయాను, ఎందుకంటే కంటిన్యూస్ డ్రైవింగ్లోను. ఇప్పటికి 1500 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేశాను. సో ఇక్కడ ఏసీ ఉంది. ఇక్కడ బయట వ్యూ ఎట్లా కనిపిస్తుంది అన్నది. ఓ ఇది కూడా మిర్రర్ లాగే ఉంది, 2 మిర్రర్ లాగా ఉంది అనమాట, అవుట్ సైడ్ వ్యూ. సో స్టే ట్యూన్ విత్ మీ. సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎలా గడుస్తుంది ఏందో చూద్దాం. నిన్న మొన్న చేసిన వీడియోస్ అన్నది కొంచెం లేట్గా వస్తుంటాయి. కీప్ వాచింగ్. లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్ మార్నింగ్ 10:45 అవుతుంది. రెడీ అయిపోయాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. మళ్ళీ బయటికి వెళ్తున్నాము. సో అట్లా లేవడం యాక్చువల్గా మేము 8:30 అట్లా 9 మధ్యలో లేచాము. మార్నింగ్ అంతా కూడా పడుకోలేదు. సో చూసారా, నిన్ననే రూమ్ చూపెట్టాను. వీఆర్ గోయింగ్ అవుట్. బయట ఎలా ఉంది పరిస్థితి? సో ఇది హోటల్. ఇక్కడ బయట వ్యూ, ఎండ కొడుతుంది బయట. ఇలా అయ్యగానే కరెంట్ వచ్చింది, ఇలా అయ్యగానే కరెంట్ పోతుంది. టైల్స్ తయారు చేసే చోట చూసారా ఎంత డస్ట్ ఉందో. ఇవన్నీ టైల్స్ కంపెనీలు. టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సో మోర్బీలోకి వచ్చాము. ఇక్కడ అన్ని టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. మన బిల్డింగ్స్ టైల్స్ వేస్తారు కదా, తయారు చేసే ప్లేస్ అన్ని. ప్రజెంట్ మెట్రో సెరామిక్స్ అంటే దాదాపు ఈ ఏరియా మొత్తం కూడా గుజరాత్లో ఈ టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట. చూసారు కదా, టోటల్ పెద్ద పెద్ద కార్ఖానాలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం కంప్లీట్లీ. ఫ్రెండ్స్ నిన్న వచ్చేసి మన మెట్రోలో టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ మోడల్స్ పెట్టారు. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు. గుజరాత్లో మొత్తం టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డెమో అన్నమాట. బాగున్నాయి కదా, సూపర్ టైల్స్. ఇక్కడ నుంచి వస్తాయి మొత్తం, దాదాపు ఇండియా మొత్తంలో కూడా గుజరాత్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంటాయి టైల్స్ అన్నీ కూడా. ఫ్రెండ్స్ మళ్ళీ గుజరాత్లో ఇట్లా మెట్రో సిటీకి వచ్చాము. ఇక్కడ టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట మెట్రో సిటీలో. ఫ్రెండ్స్ ఇవన్నీ చూసారా, మొత్తం కూడా
టైల్స్ తయారు చేసే యూనిట్లు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లంచ్ టైంకి వచ్చేసి ఇక్కడ హోటల్కి వచ్చాము భగత్ అసలు ఈ గుజరాత్లో అసలు హోటల్స్ లేవండి కంప్లీట్లీ. ఎక్కడ కూడా హోటల్స్ లేవు, ఏం లేవు. చాలా తిరగ గొప్ప హోటల్ దొరికింది. ఎందులో కూడా ఉన్నాయో లేవో తెలియదు. పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కానీ ఇక్కడ హోటల్స్ కానీ ఏమీ లేవు. మన తెలంగాణ ఎలా ఉంటుంది మొత్తం కంప్లీట్లీ పక్కనే 10 హోటల్స్ ఉంటాయి. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరం పోయినా కూడా ఇక్కడ హోటల్ అనేది లేదు. ఇక్కడ మొత్తం ఎవరు వాళ్ళు వండుకొని తింటారనమాట. అండ్ ఇప్పుడు వెళ్ళిన హోటల్కి ఆడ ఫుడ్ లేదంట. యాక్చువల్ టైం 2:20 అవుతుంది. బట్ దెర్ ఇస్ నో ఫుడ్. ఫుల్ రద్దీగా ఉంది మొత్తం గుజరాత్ అంతా కూడా. ఇక్కడ ఒక హోటల్ ఉంది, దీనిలో ట్రై చేద్దాం ఫుడ్ ఉంటుందో లేదో. సో టైం 3:30 అవుతుంది. లంచ్ చేశాను. టోటల్ అంతా తిరిగా ఒక ప్లేస్ దొరికింది, తినేసాము. సో నేను కార్లో ప్రస్తుతానికి ఒకటే ఉన్నాను. కింద కార్ పార్కింగ్ ప్లేస్. వాళ్ళు ఇంకా టైల్స్ చూడడానికి పైకి వెళ్ళారు. ఇక్కడ సస్తా టైల్స్ అని కూడా ఉంది పైన. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కొనసాగుతుంది ఇక్కడికి వచ్చిన పని. బిల్డింగ్ టైల్స్ అయితే కన్స్ట్రక్షన్కి వాడతారు. కన్స్ట్రక్షన్ టైల్స్, ఫ్లోరింగ్ టైల్స్ కానీ, బాత్రూమ్ టైల్స్ కానీ, వీటి కొనుగోలు కొరకు గుజరాత్ రావడం జరిగింది అనమాట. ఇందులో షిరిడి దర్శనం, తర్వాత సప్త శృంగేరి మాత ఇవన్నీ దర్శనం కూడా అయినాయి. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాము. ఇక్కడ మాత్రం అసలు ఇండస్ట్రియల్ ఏరియా ఎలా ఉందంటే మొత్తం డస్ట్ అండి. ఒక్క నిమిషం బయట నిలబడితే మొత్తం డస్ట్ మొత్తం కప్పేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఈ ఏరియాలో, ఉన్న ఏరియాలో. టైం వచ్చేసి 4:43. ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టైల్స్ చూస్తారు కదా. సో వెల్కమ్ టైల్స్ ఇంకో షాప్, అందులోకి వెళ్ళి వచ్చేసి వెళ్ళారు. మేము మాత్రం ఇందులోనే కారానే కూర్చున్నాము. బయట విపరీతంగా వేడి అండ్ డస్ట్ రెండు కలిసి ఉన్నాయి. సో ఇందులోనే రెస్ట్, ఇందులోనే జర్నీ కొనసాగుతుంది. ఫ్రెండ్స్ ఇది టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూడండి. ఇక్కడ టైల్స్ తయారవుతాయి. ఎన్ని టైల్స్ ఉన్నాయి చూడండి. మస్తు గరం ఉంది ఇందులో. టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడికి వచ్చాము. తయారవుతున్నాయి టైల్స్. సో ఈరోజు శుక్రవారం బయటకు వెళ్తున్నాం, చెక్అవుట్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్తాము ఏంటి అని బయటకు వెళ్తాము. ఆగం వెళ్తున్నాము. చూసారా లివింగ్ రూమ్, చెక్అవుట్ అవుతున్నాం అనమాట రూమ్లోకి వెళ్ళి. మా రూమ్ నెంబర్ 111 చూసారా. నా గోయింగ్ ఒకసారి మళ్ళీ ఉన్నాయో చూసుకోవాలా నేను. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏమన్నా ఎనీథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్. సో లిఫ్ట్లో కిందికి వెళ్తున్నా. సెకండ్ ఫ్లోర్లో యాక్చువల్ ఉంది. వెరైటీ ప్రెస్ చేయలేదు. గ్రౌండ్ ఫ్లోర్ వీడియో తీసేస్తుందా. సో మేమున్న హోటల్ వచ్చి హోటల్ సవేరా. మా లగేజ్ అంతా ఇందులో పెట్టేస్తున్నాము.